శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ జ్యేష్ఠమాసంలో అమావాస్య రోజు మహాసూర్యగ్రహణం జరగబోతుంది. చూడామణి నామక సూర్యగ్రహణం. మన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి రాహువు ప్రత్యంతర దశ వచ్చినా, కేతువు ప్రత్యంతర దశ వచ్చినా, అదేవిధంగా శనిగ్రహానికి సంబంధించిన సమయం వచ్చినా మనకి ఎక్కడో ఒక చోట కీడు జరిగే అవకాశం ఉంటుంది. అవి జరగొద్దు అని అంటే కేవలము ఆద్యంత పుణ్యకాలానికి సంబంధించిన సమయము సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణంలో చేసేటువంటి ఈ వైశ్రవణ తంత్రము భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలు రాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఇండివిజువల్ పర్సన్గా చేసుకోవాల్సిన యాగం, అంటే ఎవరికి వారు ప్రత్యేకంగా చేసుకోవాలి. ఇది కుటుంబ సమేతంగా కూర్చునేటువంటి యాగము కాదు. ఎవరి వ్యక్తిగతంగా వారి జాతకానికి సంబంధించిన తత్వానికి సంబంధించిన ఏవైతే గనక నెగిటివ్స్ ఉన్నాయో అవి రాకుండా ఉండడానికి, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి అనర్థాలు రాకుండా ఉండడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దైవాన్ని ఆరాధించవలసినటువంటి అతి యోగ్యమైనటువంటి సమయం ఇది. ఇది ఆద్యంత పుణ్యకాలము, పర్వకాలం అంటారు. ఈ సమయంలో దైవ కార్యం చెయ్యాలి. అందుకే ఈ వైశ్రవణ తంత్రాన్ని మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మేము నిర్వహిస్తున్నాం. దీనికి మళ్ళీ నేను చెప్తున్నాను, ఎవరైతే వైశ్రవణ తంత్రంకి వస్తున్నారో వచ్చేటువంటి వారు సొంత కారులోనే రావాలి. వచ్చేటప్పుడు 4 జతలు కాటన్ దుస్తువులు తెచ్చుకోవాలి. పూజా కార్యక్రమం జరిగేటప్పుడు ఒక్కరికి మాత్రమే అలౌడ్ చేస్తాము. ఎవరైతే టికెట్ తీసుకుంటారో ఆ టికెట్ తీసుకునేటువంటి వారికి మాత్రమే అలౌడు. కుటుంబ సభ్యులకి అందరికీ అలౌడ్ లేదు. ఎందుకోసమంటే లిమిటెడ్ పీపుల్ ఓన్లీ వీఆర్ అలౌవింగ్. మేము ఎక్కువ మందిని అలౌ చేయట్లేదు. యజ్ఞకుండాలు కూడా వేసి పెట్టాము. మనిషికి 3 ఫీట్ల గ్యాప్ తప్పకుండా ఉండేటట్టుగా మేము చూసుకుంటున్నాం. కాబట్టి నామ్స్ ప్రకారం మాత్రమే వెళుతున్నాం. వచ్చేటప్పుడు ఓన్ వెహికల్లో రండి. ఎక్కడా మధ్యలో దిగొద్దు. అవసరమైతే ఇంటి నుంచే అటుకులు ఏవైతే అన్నీ కట్టుకొచ్చుకోండి. కానీ మధ్యలో ఎక్కడ హోటల్లో దిగడం, ఎక్కడ ఛాయలు తాగడం చేయొద్దు. ఇంట్లో బయలుదేరారంటే శ్రీచక్రపురం దగ్గరనే దిగాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే ఎక్కడ ఎవరికి ఎలాంటి వ్యాధి ఉందో మనకు తెలియదు కాబట్టి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నేరుగా రావాలి, శ్రీచక్రపీఠం దగ్గర దిగాలి. ఇక్కడనే మీరు తర్వాత నిజామాబాద్లో మీకు రెసిడెన్సెస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. నిజామాబాద్లో అందరూ స్టే చేయండి. మేము మొదలు అకామిడేషన్ ఇద్దామనుకున్నాం, కానీ మాకు ఇక్కడ ప్లేస్ సరిగ్గా సరిపోవట్లేదు. తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకోసమంటే పల్లె ప్రాంతం కాబట్టి తేళ్ళు అవి కనిపిస్తున్నాయి కాబట్టి మేము ఆలోచన చేసుకున్నాము. ఎవరు కూడా రాత్రి అక్కడ ఉండవలసిన అవసరం లేదు. అది మీ రిస్క్. ఇది మీరు వస్తాను అంటే మండపం ఉంది, మీ రిస్క్ అది. కానీ నిజామాబాద్లోని హోటల్లో హాయిగా పడుకోండి. తెల్లవారిని లేచి 6 నుంచి 7:30 గంటల మధ్యలో అమ్మవారి శ్రీచక్రపీఠానికి రావాలి. వచ్చిన తర్వాత మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ అంటే మీకు జ్వరం ఏమైనా ఉందా లేదా అనేది చూస్తారు. 2 డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. మీకు టెంపరేచర్ నార్మల్ ఉంది అంటే అప్పుడు మీ చేతికి వాళ్ళు దాని మీద రాసి మీ టెంపరేచర్ ఎంత ఉందని రాసి మీకు డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మొత్తం కూడా మీరు ఫిల్ చేయాలి. దానికి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలి. ఆ జిరాక్స్ దానికి అటాచ్ చేసి అది మాకు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు లోపలికి అలౌడ్ చేయడం ఉంటుంది. మళ్ళీ లోపల కూడా ప్రతి ఒక్కరు కూడా 3 ఫీట్ల గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అందరూ ముక్కుమ్మడిగా ఎక్కడికి రాకూడదు. ఎవరిది వాళ్ళకి ప్రత్యేకంగా మొదలే మీ యొక్క హోమకుండానికి సంబంధించిన నంబర్ ఉంటుంది. ఆ నంబర్లో వెళ్ళి డైరెక్ట్ కూర్చోవడమే, వేరే ఎవరిని అడగడం ఉండకూడదు. మీకు ఏవైతే రిసిప్ట్ నెంబర్ ఉంటుందో ఆ రిసిప్ట్ నెంబర్, హోమం దగ్గర ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఉందో నెయ్యి, గిన్నె అవన్నీ కూడా మేము హోమకండ దగ్గర రెడీ చేసి పెడతాము. వచ్చే ముందు ఏంటంటే కనుక 10 కిలోల ఆవు నెయ్యి, అదేవిధంగా 2 కిలోల నల్ల నువ్వులు, ఇవి 2 మాత్రం మీరు తెచ్చుకోవాల్సిందే. అవి తెచ్చుకొని యజ్ఞం మీద కూర్చోవాలి, హాయిగా యజ్ఞం చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. అండ్ యజ్ఞ మండపం లోపలికి వచ్చినప్పుడు డ్రెస్ కోడ్ ఏంటంటే కనుక స్త్రీలు అయితే కనుక చీర కట్టుకోవాలి, వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. తర్వాత మాస్కులు తప్పకుండా ధరించాలి. అదేవిధంగా వచ్చేటువంటి వారికి మేము ఇక్కడ శానిటైజర్ మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ మీరే శానిటైజర్ తెచ్చుకుంటే కనుక మీ చేతితో మీరు వేసి శానిటైజ్ చేసుకోండి. తర్వాత సోప్ వాటర్ ఇస్తాము, ఆ సోప్ వాటర్ తోటి కూడా మీరు కడుక్కోవాలి. వచ్చి రాగానే మీకు సంబంధించి ఏదైతే ఉంటుందో మీకు ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్ ఇచ్చేయడం జరుగుతుంది. ఆ కిట్ తీసుకోవాలి, యజ్ఞం దగ్గర కూర్చోవాలి. సో
ఆ తర్వాత యజ్ఞం అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మీ వెహికల్లోనే వెళ్ళి కూర్చోవాలి. బాసర్కి వెళ్ళడం ఉంటుంది. గోదావరి నదిలో స్నానం చేయాలి. ఎందుకోసమంటే ఈ సూర్యగ్రహణ కార్యక్రమంలో గోదావరి నదిలో తప్పకుండా స్నానం చేయాలి. వచ్చేటువంటి వారు హరిబురి పెట్టుకొని రావద్దు. సాయంత్రం పూట కూడా ఎందుకోసమంటే మేము ఆ గ్రహణ కాలంలో ప్రశ్న వేస్తాం. అమ్మవారు మాకు ఏవైతే కనుక సంపుటీకరణం చేయాలని చెప్తుందో ఆ ప్రశ్న ప్రకారం ఆ సంపుటీకరణ యాగాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు అంతా కూడా మీరు సమయాన్ని వెచ్చించేటట్టుగా రండి. ఎందుకోసమంటే పరిహారాలు సరిగ్గా చేయాలి. అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి సరిగ్గా చేయాలి. ఈ విధంగా అందరు కూడా నియమాలు పాటించి రండి. చక్కగా యాగం చేసుకోండి. ఆ తర్వాత మేము మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాము. ఇవన్నీ కూడా అకార్డింగ్ టు రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం వెళ్తున్నాము. తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఎలాంటి అసందర్భోచితమైన ఘటన జరిగినప్పుడు ఆ యొక్క ఫామ్లన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తాం. ఇంకా అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇది మేము పాటించవలసిన నియమాలన్నీ కూడా మీకు చెప్తున్నాము. తర్వాత కొంతమంది అడుగుతున్నారు, మాకు ఇంట్లో ఇది ఉంది అంటే ఎవరెవరు రావద్దు చెప్తున్నాను వినండి. ఇంట్లో గర్భవతి స్త్రీ ఉంటే వాళ్ళకి యజ్ఞం చేయడానికి అధికారం లేదు, రావద్దు. అది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో గర్భవతి స్త్రీ ఉంటే మీరు ఇంట్లోనే ఉండండి. తర్వాత గర్భిణీ స్త్రీలు రావడానికి పనికిరాదు. 5 ఏళ్ల లోపల పిల్లలకి నాట్ అలౌడ్. 5 ఏళ్ల లోపల పిల్లలు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి మా పిల్లలతో కూర్చున్నాము, పిల్లలతో వచ్చామంటే వీఆర్ నాట్ అలౌడ్ ఎనీథింగ్. 5 years లోపు పిల్లల్ని అలో చేయం. మోస్ట్ ఆఫ్ ద పిల్లల్ని అలో చేయం మేము అక్కడ. అది గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లల్ని మేము ఎవరిని అలో చేయము. ఎవరికి వాళ్ళు వచ్చి కూర్చోవాలి. తర్వాత ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వారికి కూడా మేము అలో చేయట్లేదు. ఇట్స్ అవర్ రిస్ట్రిక్షన్స్. అది తప్పకుండా ఫాలో అవ్వాలి. తర్వాత మీరు వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఏది మాకు దగ్గు లేదు, జలుబు లేదు, మేము ఎవరిని కలవలేదు, ఇవన్నీ కూడా క్లియర్గా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము అలో చేస్తాము. యజ్ఞ కార్యక్రమం అయ్యేంతసేపు అత్యంత పుణ్యకాలంలో చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి, యజ్ఞం చేయాలి. అన్నీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఎవరైనా సరే ఇంకా 5-6 ఏమో ఫెసిలిటీస్ ఉన్నట్టున్నాయి, మా టీం చెప్తున్నారు. సో ఎవరైనా సరే కావాలి అని అంటే ఇదే చివరి వీడియో, మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ ఉండదు. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. లేదంటే ఫోన్ ఒకవేళ బిజీ వచ్చినా కలవకపోయినా ఈమెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్ పెట్టేసేయండి. ఈమెయిల్ చేయండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మా వాళ్ళే మీకు తిరిగి ఫోన్ చేస్తారు. కాబట్టి ఇది తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏదైనా ఆటంకం జరిగితే కనుక మాకు ఫోన్ చేయండి. మీకు ఏ ఆటంకం రాకుండా మేము చూసుకుంటాం. కర్ణాటక నుంచి వచ్చేటువంటి వారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఆటంకం జరగకుండా చూసుకునే బాధ్యత మాదే. ఎందుకోసమంటే మా తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు చాలా అత్యంత ప్రేమ. ఆయన అందరినీ కూడా మీరు ఎవరైనా రావచ్చు, ఏ బాధ లేదని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి, కానీ మా కేసీఆర్ గారు మాత్రం అందరినీ రమ్మన్నారు. కాబట్టి ఏ బాధ లేదు, మీరు రండి. కానీ ఆరోగ్యంగా ఉండండి. మీరు కూడా లిమిటేషన్లో ఉండండి. వచ్చినప్పుడు హరిబురి చేసుకోవద్దు, దూరం ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత గంగా నది దగ్గర అందరి దగ్గరికి నేనే ఇండివిజువల్గా దగ్గరికి వస్తాను. 3 feet గ్యాప్ నుంచే ఉంచుతాము. మీకు సంప్రోక్షణ అన్ని వేసేటి చేస్తాము. ఎక్కడ కూడా కలిసికట్టుగా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యజ్ఞ మండపం లోపలికి టికెట్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి వారు ఏంటంటే కనుక ఉండవలసిన ఏంటంటే వాళ్ళ దగ్గర కాటన్ కానీ లేదంటే ఇవి టర్కీ టవల్స్ కానీ 2 కంపల్సరీ వాళ్ళ దగ్గర నాప్కిన్స్ ఉండాలి. ఒకరు ముక్కు వచ్చినా ఏదొచ్చినా తుమ్ము వచ్చినా చక్కని తుడుచుకోవడానికి పెట్టుకోవడానికి తప్పకుండా నాప్కిన్స్ ఉండాలి. ఎందుకోసం అంటే ఎట్లయినా చెమట వస్తుంది ఎండకి, దానికి నాప్కిన్స్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. నాప్కిన్స్ ఉండాలి. మీతో ఎవరైనా సరే మీకు సహాయంగా తోడుగా వచ్చినటువంటి వారికి కూర్చోవడానికి ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది. అక్కడ కుర్చీలు ఉంటాయి. అక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోవాల్సింది ఉంటుంది. తర్వాత తాగడానికి మంచినీళ్ళు అరేంజ్మెంట్ ఉంటాయి. కాకపోతే భోజనాలు మాత్రం ఉండవు. గ్రహణం రోజు భోజనాలు పెట్టడం ఉండదు. ఆ తర్వాత సూర్యగ్రహణము నదీ స్నానం అయిన తర్వాత వచ్చి భోజనాలు ఉంటాయి. అది కూడా డిస్టెన్స్లోనే మెయింటైన్ చేస్తూ భోజనాలు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం పూట ఈ గ్రహణంకి ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా కూర్చున్నాక సాయంత్రం పూట చండీ యాగం అనేది ఉంటుంది. ఇది నేను చేస్తాను. మీరందరూ కూడా దర్శన మాత్రులే ఇక్కడ కూర్చోవాలి. ఆ చండీ యాగంలో వాడేటువంటి సంపుటీకరణాలు ఉంటాయి. అవి మేము దివ్యంగా చేస్తాము. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు ఉండాలి, చూడాలి. అది తప్పకుండా మీరు పాటించండి. ఒకవేళ ఉండగలిగితే సంతోషం, ఉండలేని వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఉంటే మంచిది అని చెప్తున్నాను. ఎందుకోసమంటే ఈ గ్రహణ కార్యక్రమం ఉంది కదా, అది గ్రహణం నెగిటివ్ ఉంటుంది. మనం దాన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. గంగా నది దగ్గరికి వెళ్ళాం, స్నానం చేసాం, నెగిటివ్ అంతా తీర్చేసుకున్నాం. సో ఏదైనా గ్రహణ కార్యక్రమంలో తెలుసో తెలియకనో ఏమైనా జరిగి ఉంటాయి.
మనము అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి. ఎందుకోసం అంటే దైవీ క్షేత్రంకి వచ్చాం కదా, అమ్మవారి ఆశీర్వాదాన్ని పొంది అక్కడ నుంచి మీరు బయలుదేరవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి యంత్రాలు ఇవ్వబడతాయి. ఆ యంత్రాలు ప్రతి ఒక్కరు కూడా టికెట్ని చూసుకొని టికెట్ సబ్మిట్ చేసి ఆ యంత్రాలు నా దగ్గరికి వచ్చి తీసుకోవాలి. బట్ ఎవ్రీవేర్ వీఆర్ మెయింటైనింగ్ డిస్టెన్స్. అండ్ ఎవరైనా సరే విదేశాల్లో ఉన్నటువంటి వారు, దూర ప్రాంతం ఉన్నటువంటి వారు, రాలేనటువంటి వారికి కూడా మేము ఇప్పుడు ఒక సత్ప్రయోజనంగా పూర్వకంగా మేము ఒక ఫెసిలిటీస్ని ఇస్తున్నాం. ఏంటంటే కనుక యాక్చువల్లీ పూర్వకాలంలో ఇప్పటికి కూడా ఏంటంటే కనుక యాగాది కర్మలు, గొప్ప గొప్ప కర్మలు బ్రాహ్మణుడి ముఖంగానే చేయిస్తారు. కాకపోతే ఇప్పుడు కొంచెం కాలం మారింది, మనకు కూడా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వీఆర్ అలోవింగ్ ఎనీవన్. కాకపోతే పద్ధతి ప్రకారం అయితే బ్రాహ్మణులే చేయాలి. సో అందుకోసం మీ అందరి తరఫున నేను కూర్చొని చేస్తాను. కాకపోతే మీ సంతోషం కోసం మీరు యాగం చేస్తారు. మీకు ఆ ఎనర్జీ గురువుగా నా బాధ్యత, నేను మీ అందరికి కూడా ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ తట్టు చేస్తాను. విషయం ఏంటంటే దూర ప్రాంతాల్లో అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో ఉన్నారు, మాకు కూడా గ్రహస్థితులు బాగాలేవు గురుగారు, మాకు కూడా యజ్ఞం చేసుకోవాలని ఉంది అని అన్నప్పుడు అమెరికాలో ఫైర్ నాట్ అలౌడ్. ఎక్కడ కూడా ఫైర్ కనిపించిందంటే జైల్లో వేసేస్తారు. కాబట్టి మీరు అమెరికాలో ఎవరైనా ఉంటే కనుక మీరు కింద మెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ చేయండి, మీ ఫోన్ నెంబర్ మెయిల్ చేయండి, మా వాళ్ళు మాట్లాడతారు. మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణ్ వారిని మేము అలకేట్ చేస్తాం. కాబట్టి ఆద్యంత పుణ్యకాలం మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణ్ని మేము కేటాయిస్తాం. దానికి సంబంధించి ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయో అవి మీరు బేర్ చేయండి. ఆ తర్వాత యంత్రాన్ని కూడా మీకు బ్లూ డాట్ కొరియర్లో మేము మీకు యంత్రాన్ని పంపించేస్తాం. కాబట్టి ఎవరైనా సరే దూర ప్రాంతంలో, ఇప్పుడు వయసు అయిన అంటారు, ఎందుకంటే మేము వయసు అయిన వాళ్ళు మేము అలో చేయట్లేదు. ఎందుకోసం అంటే మా కేసీఆర్ గారు చెప్పారు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మేము కూడా అదే చెప్తున్నాము. 60-65 ఏళ్ళు దాటినటువంటి వారు, వయసు అయిపోయినటువంటి వారు దయచేసి రావద్దు. మీరు అక్కడి నుంచే కూర్చొని మీరు యజ్ఞయాగాది కార్యక్రమాలు మంచిగా చక్కగా చూడొచ్చు. మీరు లైవ్లో మీకు వాట్సాప్ కాల్ కానీ స్కైప్ కాల్ కానీ మీకు లైవ్గా మీకు యజ్ఞం చూపిస్తారు, మీతోటి సంకల్పం చెప్పిస్తారు. మీరు అక్కడ కూర్చొని ధ్యానం చేయండి, ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. అయితే ఈ సూర్యగ్రహణ ఆద్యంత పర్వకాలం ఎప్పుడు అంటే కనుక 10 గంటల నుంచి ప్రారంభమయ్యి దాదాపు 1:30 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి 10 గంటలకు మునిపే పట్టు స్నానం చేసుకోవాలి, 1:30 తర్వాత విడుపు స్నానం చేయాలి. ఈ మధ్యకాలంలో ఇక్కడికి రాలేనటువంటి వారు ఏం చేయాలి అని అంటే కనుక ఇంట్లోనే కూర్చొని దేవుడి గదిలోకి వెళ్ళొద్దు. ఇంట్లో హాల్లోనో ఎక్కడో కూర్చొని చక్కగా దీపం వెలిగించి ఆ దీపం ముందు చక్కగా ఓం నమో నారాయణాయ అనేటువంటి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. నారాయణ అష్టాక్షర మంత్రం ఆద్యంత పుణ్యకాలం జపం చేసుకోండి. దానికి ఎలాంటి నష్టం లేదు. నా దృష్టిలో శివుడు, కేశవుడు అంతా కూడా జగత్తత్వం, శక్తితత్వం ఒక్కటే. అమ్మవారు లేనిది, శక్తి లేనిది ఏమీ లేదు. కరెంటు ఫ్యాన్గా కనిపిస్తుంది, ఏసీ కనిపిస్తుంది, లైట్కి కనిపిస్తుంది, కంప్యూటర్ కనిపిస్తుంది, మొబైల్ కనిపిస్తుంది, అన్ని రకాలు కనిపిస్తుంది. అన్నిట్లో ఉండేది ఏంది? కరెంటే. అంతా శక్తితత్వమే, శక్తిమయమే. కాబట్టి ఎలాంటి దుర్భావన లేకుండా ఆ సమయంలో చక్కగా ధ్యానం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు అయితే కనుక ఇంట్లో ఎక్కడ కూడా సూర్యుడి వెలుగు పడకుండా జాగ్రత్తగా మొత్తం కట్టన్లని కూడా క్లోజ్ చేసి చుట్టూ కూడా దర్బలు ఉంటాయి కదా, దర్బలు వేసుకొని చుట్టూ దర్బలు వేసుకొని రాగి ముంతలో నీళ్లు నింపుకొని పక్కన పెట్టుకోండి. ఆ రాగి ముంతలో నీళ్ళు నింపుకోండి, అందులోపల తులసి దళాలు వేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చిపెట్టుకోండి పక్కనే. సూర్యుడు వెలుగు పడకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ పక్కన పెట్టుకోండి. అంతగా ఆకలి అయితే కనుక పళ్ళు తినొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ పాల పదార్థాలు తినకూడదు. తర్వాత పూర్తిగా నిద్రపోవద్దు. ఒక సైడ్ తిరిగి పడుకోండి, లేదంటే ఇంకో సైడ్ తిరిగి పడుకోండి. ఎడమవైపు తిరిగి పడుకొని కుడి చేతిని పొట్ట మీద వేసుకొని నేను ఒక శ్లోకం చెప్తాను, ఈ శ్లోకాన్ని రాసుకోండి. ఈ శ్లోకాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. వనమాలి గదీశాంఖీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్ని రాసుకోండి. ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది, అది సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగాన్ అశేషాన్ అపహాంసి తుష్టా హృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం
అస్మద్వైరి వినాశనం. ఈ శ్లోకాలు రాసుకొని చక్కగా ఈ శ్లోకాలు చదువుకోండి, అమ్మవారి ధ్యానం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ సమయంలో భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి. పొట్టపైన హాయిగా మీ చేయి పెట్టి మీ బిడ్డడికి ఏమీ కాదు అని మీరు సంరక్షణ చేస్తూ ఉండండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు, తల్లిని మించినటువంటి రక్షకులు లేరు. మాతృప్రేమని మించినటువంటి గొప్ప రక్ష ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఆ మాతృప్రేమ రక్షణకు భగవంతుని యొక్క రక్షణ తోడైతే పిల్లలకి ఏమీ జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఛాలెంజ్లు చేసుకోను అవి చేసుకోను బయట ఇక్కడ కూడా తిరగకండి. ముఖ్యంగా గర్భవతి స్త్రీలు బయట తిరగకండి. ఇది తప్పకుండా ఈ నియమాలు పాటించండి. సర్వే సుజనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.